అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల పరకామణి చోరీకి సంబంధించి సిఐడి విచారణ జరుగుతుంది. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి మొదలుపెట్టింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. తొలుత పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల వన్ టౌన్ పిఎస్లోని రికార్డులను పరిశీలించింది. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ వెలుగు చూసింది. $920 చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డారు. పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి హుండీలో దొంగతనం 2023లో గత ప్రభుత్వంలో జరిగినట్టి సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు. దాని మీద అత్యున్నత న్యాయస్థానం 13వ తేదీ లోపల ఆ రికార్డ్స్ అన్ని సమర్పించమని చెప్పి సిబిసిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు దాన్ని సమర్పించలేకపోయామని చెప్పారు. దాని మీద నిన్న చాలా గట్టిగా హైకోర్టు పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఐడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో నా దగ్గర నుండి పరకామణిలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో నా దగ్గర నుండి వివరాల్ని వారికి అందజేయడం జరిగింది. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. పాతాళంలో దాక్కున్న ఎవరెవరు పరకామణిలో వాటాలు పంచుకున్నారో, చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాదాత కాంప్రమైజ్ చేయమని చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎవరి కోసం చెప్పారో, ఎవరిని కాపాడడానికి చెప్పారో వారందరూ రాబో రోజుల్లో చట్టం ముందు స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి పరకామణి దొంగతనంపై అయితే కేసు పైన అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డైరెక్షన్ అయితే ఈ రోజు సిఐడి టీమ్ కి అయితే మాత్రం అప్పగించింది. ఈ రోజు మంగళవారం నుంచి కూడా ఇది దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కేసు అయితే మాత్రం 2023 తేదీన సంవత్సరంలో సంబంధించి ఈ యొక్క సిఐడి డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యనారు నేతృత్వంలో కూడా సిఐడి బృందం అయితే మాత్రం దర్యాప్తు అయితే ప్రారంభించింది. అప్పట్లో అయితే 2023లో జరిగినటువంటి యొక్క పరకామణి కేసుని అయితే కూడా లోక్ అదాలత్ లో కూడా ఈ యొక్క కేసుని కాంప్రమైజ్ చేసి కొట్టించేశారు. దాని తర్వాత మళ్ళీ కూడా దీనిపైన పిటిషన్స్ వేసి పరకామణిలో జరిగినటువంటి ఒక దొంగతనం అయితే మాత్రం దీని వెనక ఉన్నటువంటి వారినంతా కూడా విచారించాలి అనేసి ఒక పిటిషన్ అయితే వేసింది. దీని ద్వారా అయితే మాత్రం మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి ఒక కేసుకి అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ సిఐడి అయితే మాత్రం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ రోజు తిరుమలకు చేరుకున్నటువంటి సిఐడి బృందం అయితే మాత్రం ఫస్ట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ ఒక కేసు పురోగతిని కూడా మళ్ళీ వెలికి తీసి ఆ ఒక డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. పరకామణిలో పనిచేసినటువంటి ఉద్యోగి రవి అతని పేరు రవిను కూడా మళ్ళీ విచారించాలి. తనకు సంబంధించినటువంటి వివరాలు అలాగే గతంలో 2023లో జరిగినటువంటి పరకామణి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే అప్పుడు ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కూడా ఒకసారి పరిశీలించాలనేసి అయితే సిఐడి బృందం అయితే చేస్తుంది. ఇలాగే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో యొక్క పరకామణి అంటే మాత్రం ఒక శ్రీవారికి భక్తులు ఇచ్చేటువంటి నగదు గాని అలాగే నగలు గాని ఏవైనా సరే హుండీలో వచ్చినటువంటి వాటినంతా కూడా ఒకసారి ఒక ఆలయానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో కూడా వాటినన్నీ కూడా లెక్కేస్తా ఉంటారు. ఆ లెక్కేసే విధానంలో కూడా అంటే విదేశాలకు చెందినటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాలర్స్ ను కూడా తను దొంగతనం చేసినట్టుగా కూడా ఈ యొక్క కేసు సారాంశం అయితే ఉంది. దీంతో అయితే మాత్రం ఇప్పటికే సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళైతే వన్ టౌన్ నుంచి కొన్ని రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అప్పుడు నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సిఐడి అయితే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా అప్పట్లో 2023లో అయితే మాత్రం లోక్ అదాలత్ లో కూడా ఈ యొక్క పరకామణి దొంగతనం కేసుని కొట్టివేశారు. దాన్ని సవాల్ చేస్తూ కూడా మళ్ళీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని ద్వారానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు కూడా పోలీస్ శాఖను
తను పోలీస్ శాఖకు సంబంధించినటువంటి డీజీపీని కూడా ఒక అలర్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి. డీజీపీని కూడా హైకోర్టు అయితే మాత్రం ప్రశ్నించింది. దానికి సంబంధించినటువంటి కేసును ఎందుకు కొట్టిపిచ్చేశారు, ఇది కోట్ల మందికి సంబంధించినటువంటి హిందూ భక్తులకి సంబంధించినటువంటి విషయం, ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండాలనేసి అయితే మాత్రం హైకోర్టు అయితే చెప్పింది. దీని ద్వారా మళ్ళీ ఒక కేసుని సిఐడికి అయితే అప్పగించడంతో కూడా ఇది మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క దొంగతనం అయితే మాత్రం 2023 మార్చిలో అయితే జరిగింది. మార్చి నెలలో జరిగినటువంటి ఒక ఘటననైతే మాత్రం టిటిడి ఉద్యోగిగా ఉన్నటువంటి రవికుమార్ కూడా ఒక పరకామణి నుంచి దాదాపుగా $920 అయితే దొంగిలించారనేసి అప్పుడు రికార్డులో కూడా కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. $920 అంటే అప్పట్లో 2023లో అయితే మాత్రం ఇది పెద్ద అమౌంట్ గానే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల దొంగతనం కేసులో ఎటువంటి దర్యాప్తు లేదని కూడా హైకోర్టులో అయితే మాత్రం పిటిషన్ అయితే దాఖలు చేశారు. లోక అదాలత్లో కొట్టేసినటువంటి తర్వాత అప్పుడు పరిష్కరించేసిన తర్వాత కూడా పాలక మండలికి సంబంధించినటువంటి ఇదంతా కూడా దాన్ని కొట్టివేసిందనేసి ఒక పిల్లు కూడా వేసినటువంటి పరిస్థితి. అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి ద్వారానే టిటిడి ఉద్యోగి రవి కేసు అంటే పరకామణికి సంబంధించినటువంటి కేసు కూడా కొట్టేశారనేసి ఆ ఒక పిల్లులో కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనైతే మాత్రం తాజాగా మళ్ళీ గత నెలలో కూడా ఈ యొక్క కేసు రికార్డులను అలాగే లోక అదాలత్లో ఉండినటువంటి విచారణలో కూడా మళ్ళీ ఒక బోర్డు టిటిడి బోర్డు అయితే మాత్రం మళ్ళీ దాన్ని టిటిడి బోర్డులో ప్రస్తావించాలి. ఆ ఒక బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ దాని వాటినన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలనేసి అయితే చెప్పారు. తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా సీల్డ్ కవర్ లో హైకోర్టుకి అయితే సమర్పించాలనేసి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సిఐడికి అయితే మాత్రం ఆదేశించింది హైకోర్టు అయితే మాత్రం. దీని ద్వారా సిఐడి అయితే మాత్రం దీనిపైన సీరియస్ గా అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఇక ఈ యొక్క సిఐడికి సంబంధించినటువంటి టీంలో అయితే డీజీపీ ర్యాంక్ క్యాడర్ లేనందువలన ఈ యొక్క కేసు రికార్డులను కూడా చేసుకోవడానికి ఎస్పీకి లేదా డీజీకి అయితే మాత్రం వాళ్ళకైతే పంపించాలనేసి అయితే చెప్పారు. అప్పట్లో ఈ యొక్క కేసు కూడా పోలీసులు మాత్రమే అంటే 1 టౌన్ సంబంధించినటువంటి పోలీసులు మాత్రమే దీన్ని ఇంట్రాగేషన్ చేశారు. ఒక రవికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పెద్ద మొత్తంలో కూడా ఉన్నటువంటి వాటిని తారుమారు చేశారనేసి అప్పుడు ఉన్నటువంటి బోర్డు సభ్యులు వీళ్ళకి సహకరించారనేసి అయితే మాత్రం ఆరోపణలు అయితే మాత్రం వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ విషయానికైతే మాత్రం నిన్న తాజాగా సోమవారం అయితే మాత్రం అంటే నిన్న అక్టోబర్ 13న సోమవారం అయితే ఈ విషయం అయితే మాత్రం విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అయితే మాత్రం తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ఈ యొక్క ఘటన మీద అయితే. ఇక సెప్టెంబర్ 16న ఈ యొక్క ఉత్తర్వులు జారీ అయినప్పుడు కూడా దీని సవరణ కోసం అయితే పిటిషన్ దాఖలు చేయడానికి సిఐడికి అయితే మాత్రం అక్టోబర్ 6 వరకు ఎందుకు మీరు అంత టైం వరకు వేసి ఉన్నారనేసి కూడా ప్రశ్నించింది. దీనిపైన తీవ్ర అసంతృప్తి ఉన్నటువంటి హైకోర్టు చాలా ప్రశ్నలు అయితే మాత్రం పోలీస్ శాఖకు అలాగే సిఐడికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గత నెలలో జరిగినటువంటి కేసుకి అలాగే దొంగతనం జరిగినటువంటి కేసుకి సంబంధించినటువంటి వీడియోలను కూడా గత నెలకి అంటే సెప్టెంబర్ లో అయితే మాత్రం బోర్డు సభ్యుడు టిటిడి బోర్డు సభ్యుడు అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి ఒక సీసీ ఫుటేజ్ ను కూడా బయట పెడుతూ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అంటే 2023లో జరిగినటువంటి కేసుకి ఆ ఒక సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయట రావడంతో కూడా టిటిడిలో ఒక గందరగోళం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి బోర్డు అయితే మాత్రం రవికి అయితే ఎక్కువగా కూడా సపోర్ట్ చేస్తూ ఒక ప్రోత్సహిస్తా ఉంది. దాని ద్వారానే విదేశీ కరెన్సీ నోట్లు అంటే డాలర్ల రూపంలో కూడా వచ్చినటువంటి శ్రీవారికి వచ్చినటువంటి డాలర్స్ అయితే మాత్రం తను చాకచక్యంగా కూడా దొంగతనం చేస్తున్నారనేసి అయితే మాత్రం ఒక భానుప్రకాష్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరకామణి వద్ద ఏర్పాటు చేసినటువంటి నిఘా కెమెరాల సీసీ ఫుటేజ్ ను కూడా టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అలాగే దివాకర్ రెడ్డి కూడా దీన్ని విడుదల చేసి దీనిపైన భారీగా కూడా దీనిపైన పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఏ విషయానైనా కూడా భానుప్రకాష్ రెడ్డి దివాకర్ రెడ్డి కూడా హిందువులకి సంబంధించినటువంటి విషయం ఇది చాలా సెన్సిటివ్ గా ఉండేటువంటి విషయాన్ని ఎందుకు మీరు తారుమారు చేసి దీన్ని బయటికి రానియకుండా చేశారన్న దానిపైన కూడా కొన్ని విమర్శలు కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఇక రవికుమార్ అయితే మాత్రం ఏప్రిల్ 29
2023 తన లోపల అంటే తన లోదుస్తుల్లో కూడా కరెన్సీ నోట్లను పెట్టుకొని బయటకు వచ్చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉన్నారు. దాన్ని అప్పట్లో ఏదో ఒక సెన్సేషనల్ గా కూడా మారింది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి అయితే మాత్రం దీన్ని బయటకు కూడా రానికుండా ఆ కేసును కూడా కొట్టించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా $11,300 దొంగిలించారనేసి, అంటే 2022, 23, 2020 నుంచి, అంటే అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఒక దొంగతనం కావడం మొత్తం కూడా $11,300 వరకు తను దొంగతనం చేశారనేసి కూడా ఒక అంచనా కూడా వేశారు. దానికి సంబంధించి లాస్ట్ లో అంటే FIR కాపీలో మాత్రం $900 మాత్రమే రికవరీ అనేసి రాసినట్టుగా కూడా చూపించారు. అంటే $11,300 దొంగిలించినటువంటి రవి దగ్గర $900 మాత్రమే రికవరీ చేశారనేసి చెప్పారు. దాని తర్వాత దీని వెనక ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు గాని వీళ్ళంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి అయితే చెప్తున్నారు. ఇక గతంలో నిందితుడు అనేక సార్లు విదేశీ కరెన్సీ నోట్లను కూడా దొంగిలించి 100 కోట్లకి పైగా కూడా ఆస్తులను కూడా కూడబెట్టారనేసి అయితే మాత్రం ఒక భానుప్రకాష్ రెడ్డి అయితే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమల పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఒక దొంగతనం కేసులో అయితే లోక్ అదాలత్ లో కూడా దీన్ని కొట్టిపిచ్చేశారు. అది చెన్నైలో ఉన్నటువంటి రవికి అయితే నరేష్ అయితే అప్పటి నుంచి ఈ రవికుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరగలేదా ఇప్పటి వరకు? అంటే రవికుమార్ అనేది టిటిడికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాగే జిఎం గారి మఠంలో పనిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు. జిఎం గారికి సన్నిహితుడుగా కూడా ఒక మఠంలో పనిచేస్తూ, అలాగే పరకామణికి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా పరకామణిలో డబ్బులు లెక్కేయడానికి కూడా ప్రతిరోజు వెళ్లేటువంటి వ్యక్తిగా రవి అయితే మాత్రం ఉన్నారు. ఈ యొక్క విషయం బయట వచ్చిన తర్వాత ఏప్రిల్ 29న అయితే మాత్రం తనని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అరెస్ట్ చేసి కోర్టుకు కూడా రిమాండ్ కి అయితే తరలించారు. అంటే 2023లో ఏప్రిల్ 29న అయితే మాత్రం అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి బోర్డు సభ్యులైతే మాత్రం తనకి సపోర్ట్ చేసి మళ్ళీ ఒక కేసుని 1 టౌన్ లో ఉన్నప్పుడే దాన్ని రాజీకి కూడా కుదిరిపించి లోక్ అదాలత్ లో కొట్టించేశారనేది ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి, అంటే ఇప్పుడు ప్రస్తుత బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు. అప్పుడు ఉన్నటువంటి బోర్డు సభ్యులే తన వెనకాల ఉండి నడిపిస్తూ తను దొంగతనం చేసేటువంటి దాంట్లో వాటా కూడా తీసుకున్నారు అనేసి అయితే చెప్తున్నారు. అప్పట్లో అరెస్ట్ అయినప్పటికీ కూడా తను మళ్ళీ తొందరగా కూడా బెయిల్ తీసుకొని బయట వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నరేష్, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో కేసు విచారిస్తున్నారు కదా, మరి ఇప్పుడు రవికుమార్ ని అరెస్ట్ చేసి విచారించే అవకాశం అయితే ఉందా? ఖచ్చితంగా విషయాలు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు పాలక మండలిలోనే ఒక ఘటన కూడా చోటు చేసుకుందనేసి ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇది వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా తను ఉన్నారు. తన బినామీగా కూడా, అంటే పాలక మండలి సభ్యుల్లో కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా వాళ్ళ బినామీగా కూడా రవి అయితే వ్యవహరిస్తున్నారు. దాని ద్వారానే వాళ్ళు దొంగతనం చేసినటువంటి డాలర్స్ లో కూడా వాళ్ళకి వాటా కూడా ఇస్తున్నారనేసి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. ఇప్పుడైతే మాత్రం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రవికుమార్ పైన ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు తన విచారణ కూడా పిలిచారు. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి అయితే మాత్రం దీనిపైన పిల్లివేసు కూడా ఆ ఒక రవిని మళ్ళీ విచారించి తనను కస్టడీలోకి తీసుకొని దీని వెనకాల ఎవరున్నారు, అసలు శ్రీవారి డబ్బులు ఎంత వాళ్ళు దొంగతనం చేశారు, దాన్ని మొత్తం కూడా రికవరీ చేయాలి. దాదాపుగా 100 కోట్ల పైగా టీటీడీకి సంబంధించినటువంటి భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి నగదనైతే మాత్రం తను ఈజీగా కూడా కొట్టేశారు. దీని ద్వారా హిందూ మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయనేసి కూడా ఒక పిల్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీని ద్వారా ఇప్పుడు రవిను కూడా అరెస్ట్ చేసి తన సంపాదించినటువంటి, అంటే గతంలో ఉన్న ఆస్తి, తను టీటీడీ ఉద్యోగంగా వచ్చినప్పటి నుంచి ఎంత ఆస్తి కూడబెట్టుకున్నారన్న దానిపైన కూడా సిఐడి దానిపైన విచారణ జరిపి ఆ యొక్క ఆస్తులు కూడా టీటీడీగా అటాచ్ చేయాలనేసి అయితే మాత్రం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తను అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క వివరాలన్నీ కూడా బయట వచ్చితే తనని ఖచ్చితంగా జైలుకు పంపించేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేష్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.